హాయ్ అండి. కాలీఫ్లవర్‌తో ఎప్పుడూ చేసుకునే పకోడీ, అలాగే మంచూరియాలా కాకుండా ఒక మంచి కబాబ్ రెసిపీ అనేది చూపిస్తాను. ఇది పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా యమ్మీగా ఉంటుంది. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం మనం ఒక 2 కప్స్ కాలీఫ్లవర్ వరకు తీసుకోవాలండి. వీటిల్ని మంచిగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. 2 కప్స్ వరకు రావాలి అంటే ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ అయితే మనకి సరిపోతుంది. వీటిని ముందుగా బాయిల్ చేయనవసరం లేదండి. ఫ్రెష్ కొత్తిమీర కొంచెం యాడ్ చేయండి. అలాగే అంగుళం అల్లం, 3 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి మెత్తగా కాకుండా ఇలా కచ్చా బచ్చాగా మీరు మిక్సీ పట్టుకోవాలి. అంటే ఒకేసారి మిక్సీని తిప్పకుండా ఆగి, ఆపి, ఆగి, ఆపి అలా చేస్తే ఇలా అవుతుంది. హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ యాడ్ చేయండి. ఇందులో మనకి బైండింగ్ కోసం ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేయండి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి కూడా యాడ్ చేయండి. కలర్ కోసం కొంచెం పసుపు, టేస్ట్ కోసం సరిపడా ఉప్పు, అలాగే ఒక స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడర్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు గూడా డిఫరెంట్‌గా చేస్తే ఇలా ఇష్టపడతారు. ఇంకా ఛానల్‌లో చాలా కిడ్స్ హెల్తీ స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. చెక్‌ఔట్ చేసేయండి. ఛానల్ గనక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి షేర్ చేయండి. ఒక హ్యాండ్‌కి ఆయిల్ రాసుకొని కొంచెం ముద్దలాగా తీసుకొని మీరు టిక్కీల్లాగా చుట్టుకోవాలనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే అన్నీ గూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై అండి. అలా 1 బై 1 అనేవి టిక్కీస్ యాడ్ చేసేయండి. కాలీఫ్లవర్ మనం పచ్చిగా వేసాం కాబట్టి ఈ మాత్రం ఆయిల్ అయినా పడుతుంది. లేకపోతే మనం బాయిల్ చేసి అలా చేసుకుంటే గనక జస్ట్ లైట్‌గా ఆయిల్ అప్లై చేసి మనం బ్రెడ్ కాల్చుకున్నట్టు కాల్చుకుంటే సరిపోతుంది. పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఈ షాలో ఫ్రై అనేది అవసరం అనమాట. ఒకవైపు కాలాక ఇంకోవైపు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోండి. అంతే, మన కాలీఫ్లవర్ కబాబ్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారా? ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కబాబ్స్ రెడీ అయిపోయాయి. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టమాటా సాస్‌తో సర్వ్ చేసుకోండి. యమ్మీ ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.